సార్కి ప్రసాదం ఇంటిగా ఉంటే కంపల్సరిగా నిరంతర అన్నదానం కూడా త్వరలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ విచ్చేసిన పెద్ద ఆశీస్సులతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మరి మా వంశనీయ ప్రతినిధికు ఇంకొకరి కడుపుని పుట్టింది. దయచేసి ఎవరు అన్నాన్ని వృధా చేయకండి. ఆలయ కమిటీ వారికి సహకరించండి. ఆలయ కమిటీ వారికి మీరు సహకరించండి. దయచేసి ఎవరు అన్నాన్ని వృధా చేయకండి. గట్టి గట్టిగా నిల్లానా జాగ్రత్త. ఈరోజు 39వ వార్డులో ఈ లక్ష్మీనగర్ దగ్గర ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క గుడి దగ్గర సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున మా సోదరుడు ఇల్లారాజు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయనకి మంచి జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్, అలాగే మా డాక్టర్ గారు అయినటువంటి మా సోదరులు అయినటువంటి రామమూర్తి గారు, అలాగే కొలి సింహాచలం గారు, కూటమి నాయకులు, ఇంకా చాలామంది నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రతి ఒక్కరికి కూడా ఈ అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ రానున్న రోజుల్లో ఇంకా దినదినాభివృద్ధి జరిగే విధంగా ఈ నియోజకవర్గం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టాకీ జంక్షన్లో సోదరుడు ఇల్లారాజు ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర రెగ్యులర్గా జరిగే ఈ నారాయణ సేవ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమానికి గౌరవనీయులు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మా సోదర సమానులు వంశీకృష్ణ గారు వచ్చారు. మరి ఇక్కడ కార్పొరేటర్ సాదిక్ గారు ఉన్నారు, ఇక్కడ కూటమి నాయకులందరూ ఉన్నారు. వీళ్ళందరికీ సహాయ సహకారాలతో ఇల్లారాజు ఎప్పుడు కూడాను ప్రతి ఫంక్షన్కి వారానికి 2 సార్లు ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఈరోజు సుమారు 1000 మందికి పైగా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరి మీదను ఆంజనేయ స్వామి తాలూకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.